సార్ 5 సార్లు ఎమ్మెల్యే అయిన అటువంటి గుమ్మడి నరసయ్య గారు రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ఒక 4 సార్లు కలవడం జరిగింది. ఆయన వెయిట్ చేసినా కానీ ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు. కనీసం సెక్రటరీ లోపలికి కూడా వెళ్ళనీయరంట. 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకే అలా జరిగితే మామూలు కామన్ పీపుల్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఎక్స్ఎమ్మెల్యేగా తను వచ్చినప్పుడు ఒకవేళ నిజంగానే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చుంటే ఆయన వీలు కానప్పుడు ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఉండట్లేదు, వాళ్ళ సెక్రటరీస్ ఆయన మీరు అపాయింట్మెంట్ మీకు ఇచ్చాడు కానీ ఆయనకు అదే సమయానికి వేరే ఇంపార్టెంట్ వర్కౌట్ వచ్చింది, మీకు ఇవాళ కుదరదు, మళ్ళీ ఒక రోజు రండి అని చెప్పాలి. ఒకవేళ అట్లా 3-4 సార్లు ట్రై చేసినా ఇవ్వట్లేదు అని అనుకుంటే ఆయన ఎందుకు ఇవ్వదలుచుకోలేదో లోపల ఏదో ఉండి ఉంటుంది. ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోకుండా గుమ్మడి నరసయ్య గారు పోయారనుకోండి, అపాయింట్మెంట్ తీసుకోకుండా పోతే దొరకలేదు అనడం కరెక్ట్ కాదు. నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నాక ఇవ్వలేదు అని అంటే సరైన కారణం చెప్పలేదంటే రేవంత్ రెడ్డి గారిని తప్పట్ట. నువ్వు తీసుకోనే లేదనుకో, ఆయన ఏదో పనిలో ఉండుంటాడు, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు, వెయిట్ చేయాలి. 4 గంటలు వెయిట్ చేసినా ఇవ్వలేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఒకరోజు నేను వస్తానని ఫిక్స్ చేసుకొని పోవాలి. అంటే ఎట్లా ఉంటుందంటే ఇది మనము ఒక ప్రోటోకాల్స్ను ఫాలో కాకపోతే సీఎంను తప్పట్టడానికి ఉండదు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయనకు 24 గంటలు సరిపోదు. ఎందుకంటే ఒక సీఎంగా చాలా సమస్యలు ఉంటాయి ఒక రాష్ట్రాన్ని నడపాలి అని అన్నప్పుడు. కేసీఆర్ని అయితే ఆయన తప్పు పట్టాడు కానీ తనకు అధికారంలోకి వచ్చినాక తెలిసి ఉంటుంది నేను అనవసరంగా కేసీఆర్ని తప్పట్టాను. గతంలో గద్దర్ గురించి ఇలా మాట్లాడేది కదా సార్. అంటే గద్దర్ది డిఫరెంట్ ఇష్యూ. ఒక సీఎం ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, గద్దర్ లాంటి ఒక పాపులర్ వ్యక్తికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఆ రోజు పర్టికులర్గా ఆయన ఏమన్నా బిజీగా ఉండాలి, ఉన్నా కూడా ఎవరైనా పంపించి లోపలికి పిలిపించి టీ కాఫీ ఇచ్చి ఇవాళ కుదరదు వేరే రోజు అని చెప్పాలి. బట్ ఆయనకు ఇన్ఫర్మేషన్ పోయినట్టయితే ఎందుకు ఇవ్వలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ గుమ్మడి నరసయ్య విషయంలో మాత్రం అపాయింట్మెంట్ తీసుకున్నాక ఇవ్వకపోతే అది రేవంత్ రెడ్డి తప్పు అవుతుంది. అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సీఎంగా వాళ్ళకుండే బాధ్యతలు చాలా ఉంటాయి కాబట్టి మనం అలవోకగా తప్పే అని చెప్పలేము. బట్ ఆయన అర్థం చేసుకోవాల్సింది కేసీఆర్ గారికి కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉండే కాబట్టి ఆయన కూడా ఇవ్వలేదని అనుకోవాలి.